రైట్ బ్రేకింగ్ న్యూస్. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. దౌలతాబాద్ అంబేద్కర్ చౌరాస్తాలో ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకొని కొత్త ప్రభాకర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రాగానే అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు మాత్రం నిరసన సెగ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు, బిల్డర్స్ అంతా కలిసి పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా నిర్ణయం తీసుకోవాలి, అవసరం అనుకుంటే కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు కూడా ఖర్చు పెడతాము అని చెప్పి ఆయన సంబోధించిన విషయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు అని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఇదే సందర్భంలో అక్కడికి వచ్చిన పోలీసులు మాత్రము వాగ్వాదం చెలరేయకుండా అదే విధంగా అతను కొత్త ప్రభాకర్ రెడ్డి దిశబొమ్మను కూడా అక్కడ కాంగ్రెస్ శ్రేణులు దహనం చేయడం జరిగింది. దీంతో పాటు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకునే అవకాశం ఉంటే ఎవరికి వారు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించడం జరిగింది. దాంతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి మరికాసేపట్లో అక్కడ ఆ సమావేశానికి వెళ్లే అవకాశం ఉంది కనుక అక్కడ ఎలాంటి అవాంఛనీయ గొడవలు సృష్టించకుండా ఆ పోలీసులు మాత్రం భారీగా అక్కడ నిమగ్నమై ఉన్నారు అని చెప్పొచ్చు సర్తాజ్. దీంతో పాటు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులు ఇవ్వగానే మెచ్చుకోవడం, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పొడగొట్టాలని చెప్పి మాట్లాడడం, ఇవన్నిటి కూడా చూస్తుంటే ఒక చర్చానీయాంశమైంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవ్ అని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో అక్కడికి వెళ్లి నినాదాలు చేయడం జరిగింది. దీంతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన ఎమ్మెల్యే గెలిచాడో తర్వాత మాట్లాడాల్సిన ఉందాతనం ఉంటుంది, ఇక ఎవరో చెప్పిన విషయాలను ఎలా మాట్లాడతారని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆయనపై పైరైన విషయం అయితే మనకు తెలుస్తుంది. సర్తాజ్. Right. Thank you, Durgareddy.